తెలంగాణ కేబినెట్ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్. సామాజిక న్యాయంలో భాగంగా కూడికలు తీసివేతలు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత రాజ్ భవన్ లో కేబినెట్ విస్తరణ. మంత్రివర్గంలో కనీసం 3 చోటు. హైదరాబాద్ లో ఇవాళ చేప మందు ప్రసాదం పంపిణీ. పాల్గొననున్న స్పీకర్ ప్రసాద్, పొన్నం, శ్రీధర్ బాబు, మేయర్. హైదరాబాద్ మేయర్ కు ఫోన్లో వేధింపులు. అసభ్యకర పదజాలంతో దూషించిన వ్యక్తి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అస్వస్థత. సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో చికిత్స. హరీష్ రావుపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీ తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్లే తెలంగాణకు నష్టం. మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలన్న హరీష్. కాళేశ్వరం విచారణకు వెళ్లేందుకు భయం లేదు. దుష్ప్రచారాలను పటాపంచలు చేస్తామన్న హరీష్. కాళేశ్వరం వివాదంలోకి కావాలని లాగుతున్నారు. కమిషన్ ఎదుట ఈటెల అబద్దాలు చెప్పారన్న తుమ్మల. పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఎవరినైనా వదులుకోమంటున్నారు. అయితే ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలన్న చంద్రబాబు. కూటమి పాలనలో ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ప్రభుత్వ ప్రకటనలకి కాగ్ నివేదికలు విరుద్ధంగా ఉన్నాయన్న జగన్. నాసన్ అకాడమీలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్. విద్యార్థులకు చెట్లను పెంచితే జరిగే మంచి గురించి వివరించిన నిర్మల. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నడి రోడ్డుపై యువకుల బీరంగం. మద్యం మత్తులో ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ బీభత్సం. నెల్లూరు జిల్లా పెళ్లకూరులో విషాదం. కలవకూరు డ్యాంలో ఈతకు వెళ్లి 2 మృతి. అనంతపురం జిల్లా తిమ్మాంపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన లారీ, 2 కూలీలు మృతి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర గోదావరిలో స్నానానికి వెళ్లి 6 గల్లంతు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యువతి ఆత్మహత్య యత్నం. రైల్వే ట్రాక్ పై సూసైడ్ చేసుకోబోతుండగా కాపాడిన పోలీసులు. హైదరాబాద్ బార్లకు భారీగా దరఖాస్తులు. జీహెచ్ఎంసీలో 24 బార్లకు 3,520 దరఖాస్తులు. మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న రాహుల్. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఈసీ హెచ్చరిక. రాహుల్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మహారాష్ట్ర సీఎం. ఓటర్లను అవమానించారంటూ మండిపడ్డ దేవేంద్ర ఫడ్నవీస్. బాధితులు దుష్టులతో సమానం కాదన్న జయశంకర్. ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించబోమని స్పష్టం. పాక్ మాజీ పోలీసులే గూఢాచార్యం సూత్రధారులు. విచారణలో కీలక విషయాలు చెప్పిన జస్బీర్ సింగ్. గోవాలో తెలంగాణ నార్కోటిక్ బ్యూరో భారీ ఆపరేషన్. డ్రగ్స్ ఫెడ్లర్లకు స్థావరాలపై దాడులు. 1.25 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.
ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ విజేతగా అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్. ఫైనల్లో నెంబర్ 1 సీడ్ సంభాలెంకాపై విజయం. బెంగళూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం పెంపు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఇవ్వనున్న కర్ణాటక సర్కార్.